రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ డే 1లో ఇంగ్లాండ్ టీం మన టీమిండియాకు చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చింది. మొదటి సెషన్లో వాళ్ళు 5 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత మంచిగా రికవర్ అయ్యి డేని చాలా బాగా ఎండ్ చేశారు. మెయిన్గా టీం టాప్ బ్యాట్స్మెన్ జో రూట్ ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ బ్యాటింగ్లో చాలా మార్పు వచ్చింది. గత 3 మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో వాళ్ళు బ్యాచ్ బాల్ తీరును కాస్త పక్కన పెట్టినట్టు అనిపించింది. మెయిన్లీ జో రూట్ అయితే ఒక ఓల్డ్ స్కూల్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ప్రాపర్ టెస్ట్ క్రికెట్ షాట్లతో నిజంగా ఒక గ్రిట్ ఇన్నింగ్స్ ఆడాడు. అంటే చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఎనివే డే మొత్తాన్ని కంప్లీట్గా ఇంగ్లాండ్ వాళ్ళు డామినేట్ చేశారంటే లేదు, మన వాళ్ళు కూడా ఈ డేను డామినేట్ చేశారు. మెయిన్లీ మొదటి సెషన్లో మన బౌలర్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అసలు ఎక్కడ కూడా సెట్ కానివ్వలేదు. సో డెబ్యూ బౌలర్ ఆకాశ్దీప్ యొక్క పదునైన పేస్ బౌలింగ్తో పాటు మన స్పిన్నర్లు కూడా మంచిగా బౌలింగ్ చేయడంతో మొదటి సెషన్లో మనకు 5 వికెట్లు దొరికాయి. కానీ తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్ టీం పుంజుకుని ఆ నెక్స్ట్ 2 సెషన్స్లో వాళ్ళు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. సో డే 1 అండ్ అయ్యేసరికి ఇంగ్లాండ్ టీం స్కోర్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు. అండ్ ఇదైతే పిచ్ మీద చాలా మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళు ఎర్లీ బ్లోస్ తర్వాత ఇలా కోలుకోవడం నిజంగా టీం యొక్క కాన్ఫిడెన్స్ ని చాలా పెంచుతుంది. ఎనివే ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళు అయితే ఇనిషియల్గా చూసుకుంటే చాలా మంచి బౌలింగ్ చేశారు. మెయిన్లీ టాస్ ఓడిపోయి బౌలింగ్ చేయవలసి వచ్చినా కానీ మన బౌలర్స్ ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. సో ఇంగ్లాండ్ టీం అయితే వరుసగా 2 మ్యాచ్లో టాస్ ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ ఆల్సో ఇనిషియల్గా చూసుకున్న వాళ్ళకి ఫస్ట్ వికెట్కు 47 పరుగుల పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అది కూడా వాళ్ళు ఇప్పుడు ఆడే బ్యాచ్ బాల్ స్టైల్లోనే. బట్ స్టార్టింగ్ నుండి మన టీమిండియా పేస్ బౌలర్స్ అయితే చాలా మంచి బౌలింగ్ చేశారు. మెయిన్లీ రోజు డెబ్యూ చేసిన ఆకాశ్దీప్ అయితే చాలా మంచి లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి ఇనిషియల్గానే వికెట్ వచ్చి ఉండాలి. ఒక అద్భుతమైన డెలివరీతో జాక్ క్రాలీని క్లీన్ బౌల్ చేశాడు. అది కూడా ఆఫ్ స్టంప్ కార్ట్వెల్కి వెళ్ళింది. అయితే అతని బ్యాడ్ లక్ ఏంటంటే అది నో బాల్. దీంతో జాక్ క్రాలీ బ్రతికిపోయాడు. సో ఇనిషియల్గా అయితే మన పేస్ బౌలర్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ చేశారు. కానీ జాక్ క్రాలీకి లైఫ్ వచ్చిన తర్వాత సిరాజ్ వేసిన ఒక ఓవర్లో గట్టిగా రన్స్ కొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ టీం యొక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక్కసారిగా పైకి లేచింది. బట్ ఇప్పుడైతే ఆకాశ్దీప్ 10 ఓవర్లో 2 బ్యాక్-టు-బ్యాక్ వికెట్స్ తీశాడో ఒక్కసారిగా మూమెంటం మళ్ళీ తిరగబడిపోయింది. మెయిన్లో ఆలీపాప్కి పడ్డ బాల్తో ఒక రిప్పర్ అని చెప్పుకోవచ్చు. సో ఆకాశ్దీప్ అయితే 2 బంతుల వ్యవధిలో బెన్ డకెట్ మరియు ఆలీపాప్ ఇద్దరిని కూడా పెవిలియన్కి పంపాడు. అలాగే తర్వాత చూసుకున్న అతను వేసిన నెక్స్ట్ ఓవర్లో 42 పరుగులు చేసిన జాక్ క్రాలీని కూడా అవుట్ చేశాడు. సో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ మొత్తాన్ని ఒక ఆకాశ్దీప్ పెవిలియన్కి పంపాడు. మెయిన్లీ ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ సిరీస్లో మంచిగా ఆడుతుంది, వాళ్ళు ఫామ్లో ఉన్నారని చెప్పుకున్నాం. బట్ ఆకాశ్దీప్ తన డెబ్యూ మ్యాచ్లోనే మంచి ఫామ్లోనే 3 బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టి వీళ్ళ 3 పెవిలియన్కి పంపాడు. సో నిజంగా అతనైతే చాలా ఇంప్రెసివ్ డెబ్యూ చేశాడు. అతను బౌలింగ్లో నో బాల్స్ వేయడం ఒక్కటి పక్కన పెడితే మిగతాదంతా పిన్ పాయింట్ యాక్యురేట్గా ఉంది. బట్ ఎనివే 3 వికెట్లు పడిన తర్వాత జో రూట్ మరియు జానీ బైర్స్టో మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ 4 వికెట్కు 52 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మరి ముఖ్యంగా జానీ బైర్స్టో 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తే చాలా డేంజరస్గా కనిపించాడు. సో ఒక ఎండ్లో జో రూట్ నెమ్మదిగానే బ్యాటింగ్ చేసినప్పటికీ జానీ బైర్స్టో మాత్రం వెచ్చలవిడిగా తన షాట్స్ ఆడాడు. అయితే ఇలా మంచి పాజిటివ్ అప్రోచ్తో బ్యాటింగ్ చేస్తున్న అతన్ని అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అండ్ ఈ వికెట్ అతనికి ఇంగ్లాండ్ టీం మీద 100వ వికెట్. సో ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ టీం మీద ఇండియన్ బౌలర్ కూడా 100 వికెట్లు తీయలేదు. బట్ ఫస్ట్ టైం ఇది జరిగింది. అండ్ ఆల్సో ఓవరాల్గా చూసుకున్న టెస్ట్లో ఇంగ్లాండ్ మీద అతనికి 1000 కంటే ఎక్కువ పరుగులు కూడా ఉన్నాయి. బ్యాట్తో 1000 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. ఇక బైర్స్టో వికెట్ పడగానే తర్వాత వెంటనే బెన్ స్టోక్స్ కూడా 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. అది కూడా లంచ్ బ్రేక్ మరో 5 మినిట్స్ ఉందనగా జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో ఇంగ్లాండ్ టీం నెమ్మదిగా కోలుకుంటుంది అనుకునే లోపే మరో 2 వికెట్లు పడిపోయాయి. మెయిన్లీ వాళ్ళు లంచ్ బ్రేక్ టైంకు 112 పరుగులు చేసినప్పటికీ ఏకంగా 5 వికెట్లు కోల్పోయారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా మన టీమిండియా అప్పర్ హ్యాండ్లో ఉంది. మెయిన్లీ రాంచీ పిచ్ చూసుకుంటే అసలు ఎక్కడ కూడా బౌన్స్ కనిపించలేదు. చాలా అంటే చాలా స్లోగా ఉంది వికెట్. అంతెందుకు మీరు ఇనిషియల్గా ఆకాశ్దీప్ వికెట్లు తీసుకున్న అంతే చూసుకోండి, బ్యాక్ ఆఫ్ లెంత్లో 2 వికెట్లు పడ్డాయి. సో బ్యాక్ ఆఫ్ లెంత్లో వేసిన బాల్ వెళ్ళి స్టంప్స్ తగులుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ల్యాక్ ఆఫ్ బౌన్స్ ఉందనేదే. ఇన్ఫాక్ట్ మొదటి సెషన్లో ఇంగ్లాండ్ టీం యొక్క ప్యాచ్ బాల్ వర్కౌట్ కాకపోవడానికి ఇదే మెయిన్ రీజన్. ఎప్పుడైతే వికెట్ మీద మంచి బౌన్స్ ఉంటుందో అప్పుడు మాత్రమే బ్యాట్స్మెన్ ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ ఆడగలడు. లేకపోతే ఫ్రీ ఫ్లోయింగ్ షాట్ మేకింగ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ బైర్స్టో మరియు స్టోక్స్ వికెట్స్ విషయంలో మనం ఇదే చూసాం, ల్యాక్ ఆఫ్ బౌన్స్ కనిపించింది. బ్యాట్స్మెన్ ఊహించిన దానికంటే కింద నుంచి బాల్ వెళ్ళి వాళ్ళ ప్యాడ్స్కి తగిలింది. దీనివల్ల వాళ్ళిద్దరు ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యారు. సో ఫస్ట్ 3 మ్యాచెస్ యొక్క పిచ్చెస్తో కంపేర్ చేసుకుంటే ఈ పిచ్ మీద బ్యాచ్ బాల్ ఆడడం చాలా కష్టమైన విషయం. ఒకవేళ ఆడడానికి ట్రై చేస్తే అఫ్కోర్స్ రన్స్ వస్తాయి, బట్ వికెట్లు కూడా చాలా ఫాస్ట్గా పడిపోతాయి. దీంతో ఇంగ్లాండ్ టీం చాలా తెలివిగా లంచ్ బ్రేక్ తర్వాత తమ గేమ్ అప్రోచ్ని పూర్తిగా మార్చేశారు. అప్పటి వరకు ఓవర్కు 4.5 పరుగులు చెప్పిన కొట్టిన వాళ్ళ బ్యాట్స్మెన్ లంచ్ బ్రేక్ తర్వాత మాత్రం బిలో 3 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో జో రూట్ చూసుకున్న బెన్ ఫోక్స్ చూసుకున్న వీళ్ళిద్దరు కూడా చాలా మంచి సెన్సిబుల్ బ్యాటింగ్ చేశారు. పిచ్ యొక్క కండిషన్ బాగా అర్థం చేసుకుని భారీ షాట్లకు వెళ్లకుండా చాలా సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా జో రూట్ ఈ రోజు తన ఆడిన ఇన్నింగ్స్లో ఒక ర్యాష్ షాట్ కూడా కనిపించలేదు. అదే ప్రీవియస్ సిరీస్లో చూసుకుంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్ షాట్స్ ఆడాడు. కానీ ఇన్నింగ్స్లో మాత్రం బ్యాచ్ బాల్ రాకముందు ఎలా అయితే బ్యాటింగ్ చేశాడో అలాంటి ఒక వింటేజ్ రూట్ని చూపించాడు. సో 2వ సెషన్లో ఇంగ్లాండ్ టీం అయితే వికెట్ కోల్పోలేదు. ఫోక్స్ మరియు రూట్ కలిసి ఒక్క సెషన్లో 86 పరుగులు జోడించారు. అయితే టీ బ్రేక్ తర్వాత చూసుకుంటే బెన్ ఫోక్స్ కేర్లు మ్యాచ్ ఇన్నింగ్స్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. మెయిన్ అశ్విన్ టార్గెట్ చేస్తూ ఒక 6తో పాటు బౌండరీస్ కొట్టాడు.
బట్ ఇలా అతను గేర్లు మార్చాడో లేదో ఆ తర్వాత సిరాజ్ వచ్చి వెంటనే అతను వికెట్ తీశాడు. సో ఈ పిచ్ మీద ఎప్పుడైతే ఒక బ్యాట్స్మెన్ అగ్రెసివ్ గా బ్యాటింగ్ ఆడడానికి ట్రై చేస్తున్నాడో అప్పుడే తన వికెట్ ను కోల్పోతున్నాడు. ఈవెన్ తర్వాత టామ్ ఆట్లీ విషయంలో తీసుకున్న కొంతవరకు ఇదే జరిగింది. సో సిరాజ్ అయితే సాఫీగా సాగుతున్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు బ్రేక్ వేశాడు. చాలా క్విక్ టైంలో 2 వికెట్స్ తీసి మళ్ళీ మన టీమిండియాని గేమ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే నెంబర్ 9 లో బ్యాటింగ్ వచ్చిన రాబిన్సన్ తో కలిసి జో రూట్ మన టీమిండియాకు కంబ్యాక్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. నిజంగా ప్రాపర్ టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ చేస్తే తన కెరియర్ లో 31వ సెంచరీ కొట్టాడు. సో జో రూట్ కొట్టిన సెంచరీ అయితే ఇంగ్లాండ్ టీం యొక్క దశను మార్చిందని చెప్పుకోవాలి. తను చాలా ఇంపార్టెంట్ టైంలో టీంకి అవసరమైనప్పుడు నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే తను కాలీ రాబిన్సన్ కూడా చాలా చక్కని సపోర్ట్ అందించాడు. మెయిన్లీ డే ఎండింగ్ లో చూసుకుంటే తన వికెట్ ని ఎక్కడా కోల్పోకుండా 31 పరుగులతో క్రీజ్ మీద నిలబడ్డాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే ప్రెసెంట్ 8వ వికెట్ అజేయంగా 57 పరుగులు జోడించారు. అండ్ 3వ సెషన్లో చూసుకుంటే ఇంగ్లాండ్ టీం ఓవరాల్ గా 104 పరుగులు కొట్టింది. సో ఈ డే 1 హైలైట్ ఏంటంటే జో రూట్ యొక్క సెంచరీనే. అతను 219 బంతుల్లో సెంచరీ కొట్టాడు. అండ్ ఈ సెంచరీలో స్పెషల్ థింగ్ ఏంటంటే తన కెరియర్ లో ఇది 3వ స్లోయెస్ట్ సెంచరీ. మెయిన్లీ బ్యాచ్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత అతను సెంచరీ చేయడానికి 200 బాల్స్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఆల్సీ రోజు జో రూట్ కొట్టిన సెంచరీ అయితే అతనికి ఇండియా మీద 10వ సెంచరీ. సో ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ ఏ బ్యాట్స్మెన్ కూడా మన టీం ఇండియా మీద ఇన్ని సెంచరీలు కొట్టలేదు. ప్రీవియస్ గా స్టీవ్ స్మిత్ మరియు జో రూట్ ఇద్దరు కూడా 9 సెంచరీలు కొట్టారు. బట్ ఈ రోజు జో రూట్ 10వ సెంచరీ మార్క్ అందుకుని అతన్ని వెనక్కి నెట్టాడు. ఇక మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే ఆకాశ్దీప్ 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే సిరాజ్ 2 వికెట్లు తీసుకుంటే అశ్విన్ మరియు జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. అయితే రోజు మన బౌలింగ్ లో ఒక డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే 2వ సెషన్ లో 1 వికెట్ కూడా తీయలేకపోయారు. సో లంచ్ బ్రేక్ ముందు చాలా సునాయాసంగా వికెట్స్ తీసిన మన బౌలర్స్ లంచ్ బ్రేక్ తర్వాత మాత్రం 1 వికెట్ తీయలేకపోయారు. మెయిన్లీ బెన్ ఫోక్స్ మరియు జో రూట్ మధ్య 113 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఈ పార్ట్నర్షిప్ కనుక రాకపోయిందంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీం 200 లో అవుట్ అయిపోయి ఉండేది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఒకనొక టైంలో 112 పరుగులకి 5 వికెట్లు కోల్పోయారు. సో ఇంగ్లాండ్ టీం బ్యాచ్ బాల్ ఆడినంత సేపు మనకైతే చాలా ఫాస్ట్గా వికెట్లు వచ్చాయి. బట్ వాళ్ళు ఎప్పుడైతే కొంతవరకు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లారో ఆ తర్వాత మన బౌలర్స్కి వికెట్స్ రావడం ఆగిపోయింది. అండ్ ఆల్సో కెప్టెన్ రోహిత్ శర్మ చూసుకున్న కుల్దీప్ యాదవ్ను సరిగ్గా యూజ్ చేసుకున్నట్టు అనిపించింది. డే 1 అతని చేత కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించాడు. అయితే అశ్విన్ చూసుకుంటే 22 అవర్స్ బౌలింగ్ చేశాడు. జడేజా 27 అవర్స్ బౌలింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరికి లాంగ్ స్పెల్స్ ఇచ్చినప్పటికీ కుల్దీప్ యాదవ్ మాత్రం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అలాగే రివ్యూస్ విషయంలో కూడా మన టీమిండియా కొంతవరకు ఐస్ అండ్ గోల్డ్ గా కనిపించింది. అఫ్కోర్స్ 2-3 సార్లు అయితే చాలా మంచి రివ్యూస్ తీసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం 2-3 బ్యాడ్ రివ్యూస్ కూడా పడ్డాయి. ఇన్ఫాక్ట్ మనకు చివరిలో రివ్యూ లేదు కానీ లేకపోతే ఆలీ రాబిన్సన్ వికెట్ కూడా ఎల్బిడబ్ల్యూ రూపంలో వచ్చి ఉండేది. సో ఈ డే 1 లో మన టీమిండియాకి అయితే అన్ని 50-50 కలిసి వచ్చాయి. అంటే సగం కలిసి వచ్చింది, సగం కలిసి రాలేదు. ఈవెన్ డే 1 యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకున్న 2 టీంలు ఆల్మోస్ట్ ఈక్వల్ గా పెర్ఫార్మ్ చేశాయి. సో ఇప్పుడు డే 2 లో మన వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇంగ్లాండ్ టీంను 350 పరుగుల్లో పాల్అవుట్ చేయాలి. ఎందుకంటే ఈ పిచ్ మీద మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిపోతుంది. ఇన్ఫాక్ట్ డే 1 లోనే చాలా పెద్ద పెద్ద క్రాక్స్ కనబడ్డాయి. సో కనుక ఇంకా ఓపెన్ అయితే మన వాళ్ళకి బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైపోతుంది. మెయిన్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్ లో 4th ఇన్నింగ్స్ లో చేసి చేయాల్సి వస్తుంది. సో ఇంగ్లాండ్ టీంని మొదటి ఇన్నింగ్స్ లో ఎంత త్వరగా అవుట్ చేస్తే మన టీమిండియాకి అంత మంచిదే. అలాగే అట్ ది సేమ్ టైం మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ టీం కొట్టిన దానికంటే కనీసం ఒక 50 పరుగులు 100 పరుగులు ఎక్కువ కొట్టాలి. అప్పుడే మనకు 4th ఇన్నింగ్స్ లో చేసి అనేది కొంతవరకు ఈజీ అవుతుంది. అలా కాకుండా మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ టీంకి లీడ్ కన్సిడర్ చేస్తే మాత్రం మన వాళ్ళు కంబ్యాక్ చేయడం చాలా కష్టమైన విషయం. సో చూడాలి మరి డే 2 లో మన టీమిండియా కంబ్యాక్ చేసి మ్యాచ్ మీద పట్టు బిగిస్తారో లేదో అనేది.